హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో ఎగ్జామ్స్ ఎట్లా రాశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎగ్జామ్స్ రాయనటువంటి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి గత టెట్లో జరిగినటువంటి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని కొన్ని చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఈ 2 డేస్లో మార్నింగ్ సెషన్లోని లేదా ఆఫ్టర్నూన్ సెషన్లో ఇవే బిట్స్ వచ్చినాయి అని చెప్పేసి మనం చాలా రకాల వీడియోస్ని చూస్తూ ఉన్నాము. సో ఆ వీడియోస్ చూసి మీరు టెన్స్డ్గా ఫీల్ అయ్యి ఇవే టాపిక్స్ నుంచి వస్తాయేమో, ఈ టాపిక్ నేను ఇంకా కవర్ చేయలేదు ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి 1 డే ముందు పుస్తకాలన్నీ తిరిగేసి ఎదురుగా పెట్టుకొని అది చదవాలి. ఎస్జిటి వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంటుందండి, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి కదా. సో కాబట్టి ఏంటంటే ముందు మీరు అటువంటివి కొంచెం తగ్గించేయండి. ఎందుకంటే మీరు ఏవైతే టాపిక్స్ ఇది వరకు చదువుకున్నారో వాటినే ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఉంటాయి కదండి. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ని అట్లా చేస్తూ ఉండండి 1 డే ముందు. మళ్ళీ కొత్తగా ఏమైనా టాపిక్స్ చదువుదాము అనుకున్నారంటే ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా టాపిక్ చదవాల్సి ఉందా, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. కాబట్టి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ అట్లాగే ఏంటంటే రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మిరెము గింజ చూడ మీద నల్లగ నుండు కొరికి చూడలోన జురుకు మనును సజ్జనలగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. సో ఈ పద్యానికి సంబంధించినటువంటివి 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగిందండి. అవేంటో చూసేద్దాం. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు? పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు అంటే ఆప్షన్స్ 1 ఆవగింజ, 2 మిరియపు గింజ, 3 మిరప గింజ, 4 బొప్పాయి గింజ. కరెక్ట్ ఆప్షన్ 2 మిరియపు గింజ. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటిదే ఇంకో క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? ఆప్షన్స్ 1 అహంకారంతో, 2 దుర్గుణాలతో, 3 అలంకారాలతో, 4 మేధా సంపత్తితో. సో కరెక్ట్ ఆప్షన్ 4 మేధా సంపత్తితో. నెక్స్ట్ వన్, ఈ విధంగా అపరిచిత పద్యం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అపరిచిత పద్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో వీటిలో మనకి వ్యాకరణాంశాల నుంచి ఇవ్వచ్చు, లేదంటే ఆ పద్యానికి సంబంధించినటువంటి భావానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో పద్యాన్ని 1-2 సార్లు మీరు చక్కగా చదివారంటే ఈజీగా అర్థమవుతుంది మీకు. సో నెక్స్ట్ వన్, అలాగే అపరిచిత గద్యం నుంచి కూడా మీకు ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏంటో చూసేద్దాం. లాస్ట్ 2024 పేపర్ అండి ఇది. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేషప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటిలు, అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కురోకో మొదలైన నాటకాలను రచించారు. శభాష్రా శంకర, ఆటగదరా శివ మొకటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణి గారు రాసినటువంటి భక్తి గీతాల మొకటం ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. 1 ఆటగదరా శంభో శంకర, 2 శభాష్రా శంకర ఆటగదరా శివ, 3rd వన్ శభాష్ ఆటగదరా శివ రా శంకర, 4th వన్ శభాష్ రా కృష్ణ హర హర శంభో. సో మనకి పారాలోనే ఆన్సర్ అనేది ఇవ్వటం జరిగింది, ఒకసారి గమనించండి. శభాష్ రా శంకర ఆటగదరా శివ. సో కరెక్ట్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ వన్, ఇదే పారాకి సంబంధించినటువంటి ఇంకొక క్వశ్చన్ చూస్తే తనికెళ్ళ భరణి గారి రచన కానిది. తనికెళ్ళ భరణి గారి రచన కానిది. ఆప్షన్స్ 1 అద్దెకొంప, 2 చల్చల్ గుర్రం, 3 గృహప్రవేశం, 4 కొక్కురోకో. సో కరెక్ట్ ఆప్షన్ గృహప్రవేశం. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కురోకో మొదలైన 3 కూడా నాటకాలండి. తనికెళ్ళ భరణి గారు రాసినటువంటి నాటకాలు. గృహప్రవేశం అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట, అయిన రచన కానిది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే తేనెల తేటల మాటలతో గేయ రచయిత. తేనెల తేటల మాటలతో గేయ రచయిత. ఆప్షన్స్ 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 2 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 3 శ్రీశ్రీ, 4 ఆరుద్ర. కరెక్ట్ ఆప్షన్ 2 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. నెక్స్ట్ వన్, సాల్వము అను పదానికి అర్థము. సాల్వము అను పదానికి అర్థము. ఆప్షన్స్ 1 పావురం, 2 డేగ, 3 పిల్లి, 4 తాబేలు. సో కరెక్ట్ ఆప్షన్ 2 డేగ.
నెక్స్ట్ వన్ ప్రతీకా పదానికి పర్యాయ పదాలు. ప్రతీకా పదానికి పర్యాయ పదాలు ఆప్షన్స్ 1 పతాకం జెండా, 2 చిహ్నం గుర్తు, 3 జనకుడు పిత, 4 ప్రారంభం మొదలు. కరెక్ట్ ఆప్షన్ 2 చిహ్నం గుర్తు. నెక్స్ట్ వన్ దరి పదానికి ప్రకృతి పదం. దరి పదానికి ప్రకృతి పదం ఆప్షన్స్ 1 దూరం, 2 తీరం, 3 దారం, 4 దారి. నెక్స్ట్ వన్ పక్షి మబ్బు బాణం పదాలు దీనికి నానా అర్థాలు. పక్షి మబ్బు బాణం పదాలు దీనికి నానా అర్థాలు ఆప్షన్స్ 1 విహగము, 2 ఆకాశం, 3 ధర్మం, 4 మందిరం. కరెక్ట్ ఆప్షన్ 1 విహగము. నెక్స్ట్ వన్ పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 పచ్చని చెట్లు, 2 కూడిన, 3 హరితహారం, 4 కన్నుల పండగ. సో కరెక్ట్ ఆప్షన్ 4 కన్నుల పండగ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది? జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది అంటే ఆప్షన్స్ 1 తేనెపట్టు, 2 తాంబూలం, 3 చెట్టు, 4 గుడ్డు. సో కరెక్ట్ ఆప్షన్ 4 గ్రుడ్డు. కానీ అన్న పదం ఏ భాషా భాగం? కానీ అన్న పదం ఏ భాషా భాగం అంటే ఆప్షన్స్ 1 క్రియ, 2 విశేషణం, 3 అవ్యయం, 4 సర్వనామం. సో కరెక్ట్ ఆప్షన్ 3 అవ్యయం. నెక్స్ట్ వన్ అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? ఆప్షన్స్ ఫస్ట్ వన్ సప్తమి విభక్తి, 2 చతుర్థి విభక్తి, 3 షష్ఠీ విభక్తి, 4 ద్వితీయ విభక్తి. కరెక్ట్ ఆప్షన్ 1 సప్తమి విభక్తి. అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ వన్ కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం. కళాకారుడు అనే పదానికి స్త్రీవాచక పదం ఆప్షన్స్ 1 కళ, 2 కళాకారి, 3 కళాకారిణి, 4 కాలంకారుని. సో కరెక్ట్ ఆప్షన్ 3 కళాకారిణి. నెక్స్ట్ వన్ పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? ఆప్షన్స్ 1 వాక్యం మధ్యలో, 2 వాక్యం చివరిలో, 3 వాక్యం కొనసాగుతున్నప్పుడు, 4 వాక్యం మొదటిలో. కరెక్ట్ ఆప్షన్ 2 వాక్యం చివరిలో. నెక్స్ట్ వన్ క్రింది వానిలో నిత్య ఏకవచనము. క్రింది వానిలో నిత్య ఏకవచనము ఆప్షన్స్ 1 ఇత్తడి, 2 ఆశ, 3 పరుగు, 4 వడ్లు. సో కరెక్ట్ ఆప్షన్ ఇత్తడి. లోహాలు ఏవైనా సరే నిత్య ఏకవచనాలండి, నిత్య ఏకవచనాలు. నెక్స్ట్ వన్ ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఊ అనేటటువంటిది ఏ సంశ్లిష్ట అక్షరమో సంశ్లేష అక్షరం అనేది అవుతుంది. సో ఈ 4 కలిపి ఏ సంశ్లేష అక్షరం అవుతుందో చూడండి. ఆప్షన్స్ 1 స్యూ, సెకండ్ వన్ స్త్యూ, థర్డ్ వన్ తుస్యూ, ఫోర్త్ వన్ సుత్యూ. సో కరెక్ట్ ఆప్షన్ 2 స్త్యూ. నెక్స్ట్ వన్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఆప్షన్స్ 1 మూర్ధన్యాలు, 2 తాళవ్యాలు, 3 ఓష్యాలు, 4 కంఠ్యాలు. కరెక్ట్ ఆప్షన్ 1 మూర్ధన్యాలు. నెక్స్ట్ వన్ సీతమ్మ పదంలోని సంధి. సీతమ్మ పదంలోని సంధి ఆప్షన్స్ 1 అత్వసంధి, 2 ఉత్వసంధి, 3 ఇత్వసంధి, 4 ఎడాగమ సంధి. కరెక్ట్ ఆప్షన్ 1 అత్వసంధి. కవీశ్వరుడు పదాన్ని విడదీయము. కవీశ్వరుడు పదాన్ని విడదీయము ఆప్షన్స్ 1 కవి ప్లస్ ఈశ్వరుడు, 2 కవి ప్లస్ స్వరుడు, థర్డ్ వన్ కవీస ప్లస్ వరుడు, ఫోర్త్ వన్ కవి ప్లస్ ఈశ్వరుడు. సో కరెక్ట్ ఆప్షన్ 1 కవి ప్లస్ ఈశ్వరుడు. నెక్స్ట్ వన్ షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం. షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం ఆప్షన్స్ 1 తల్లి మనసు, 2 తల్లిదండ్రులు, 3 చతుర్వేదాలు, 4 విద్యాధనము. సో కరెక్ట్ ఆప్షన్ 1 తల్లి మనసు. సో తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం అవుతుంది, థర్డ్ వన్ ఏమో ద్విగు సమాసం అవుతుంది, ఫోర్త్ వన్ ఏమో తృతీయ తత్పురుష సమాసం, ఫోర్త్ వన్ విద్య అనేది ధనము రూపక సమాసం అవుతుంది. సో నెక్స్ట్ వన్ 3 లఘువులు ఏ గణం. 3 లఘువులు ఏ గణం ఆప్షన్స్ 1 మగనం, 2 నగనం, 3 జగనం, ఫోర్త్ వన్ సగనం. కరెక్ట్ ఆప్షన్ 2 నగనం. నెక్స్ట్ వన్
మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. పై పాదాలలో ఉన్న అలంకారం. ఆప్షన్స్ 1 వృత్యానుప్రాస, 2 అంత్యానుప్రాస, 3 అతిశయోక్తి, 4 రూపక. సో కరెక్ట్ ఆప్షన్ 2 అంత్యానుప్రాస. చివరిలో ప్రాస పదాలు నేర్చుకున్నాం, కూర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్, నిండు నూరేళ్లు వర్ధిల్లు. ఇది ఏ వాక్యం? ఆప్షన్స్ 1 అనుమత్యర్థక వాక్యం, 2 ఆశీరర్థక వాక్యం, 3 ప్రశ్నార్థక వాక్యం, 4 ఆశ్చర్యార్థక వాక్యం. సో కరెక్ట్ ఆప్షన్ 2 ఆశీరర్థక వాక్యం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఆప్షన్స్ 1 ఆగస్ట్ 29, 2 సెప్టెంబర్ 8, 3 ఫిబ్రవరి 21, 4 అక్టోబర్ 1. సో కరెక్ట్ ఆప్షన్ 1 ఆగస్ట్ 29. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు. ఫర్ ఆప్షన్స్ 1 జాన్సన్, 2 ఆర్హెచ్ తావే, 3 బెంజమిన్ బ్లూమ్స్, 4 మేరియా మాంటిసోరీ. సో కరెక్ట్ ఆప్షన్ 1 జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ 1 విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. వాక్యంలో పదాల మధ్య గల సంబంధం తెలుసుకుంటారు. థర్డ్ వన్, పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు. ఫోర్త్ వన్, భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. సో కరెక్ట్ ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. ఆప్షన్స్ 1 ప్రజ్ఞా పరీక్షలు, 2 మూర్తిమత్వ పరీక్షలు, 3 సహజ సామర్థ్య పరీక్షలు, 4 సాధనా పరీక్షలు. సో కరెక్ట్ ఆప్షన్ 4 సాధనా పరీక్షలు. నెక్స్ట్ వన్, బోధన సోపానాల్లో మొదటిది. బోధన సోపానాల్లో మొదటిది. ఆప్షన్స్ 1 మూల్యాంకనం, 2 విషయ ప్రకటనం, 3 పాఠ్య బోధన, 4 ఉన్ముఖీకరణం. సో కరెక్ట్ ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం. నెక్స్ట్ వన్, విస్తార పఠనానికి ఉపయోగపడేవి. విస్తార పఠనానికి ఉపయోగపడేవి. ఆప్షన్స్ 1 వాచకాలు, 2 కవితలు, 3 ఉపవాచకాలు, 4 పద్యాలు. సో కరెక్ట్ ఆప్షన్ 3 ఉపవాచకాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.